ఆ రోజా ఉంది అది అమరావతి రాజధాని రైతులను అవమానించింది. ఇది 50,000 చీరలు కట్టుకుంటారు. దానికి ఒక మినిస్టరు ఏది మినిస్టరు టూరిజం మినిస్టర్ ఇచ్చారు. ఇంతవరకు ఒక రివ్యూ పెట్టల. దాని మీద డ్యాన్సులు వేసుకోవటం, ఆ బోరింగ్ పంపులు శంకుస్థాపన ప్రారంభోత్సవం చేసుకోవడం తప్పితే అసలు ఆ మినిస్టర్లు ఉన్నారు. ఒక్క మినిస్టర్ కూడా ఐటీ మినిస్టర్ ఉన్నాడు. కోడిగుడ్డు పెట్టాలి పొదగాలంటాడు కానీ అసలు కోడిగుడ్డు ఏంది, ఐటీ ఏంది, నువ్వు ఒక్క పరిశ్రమ ఏం తెచ్చావా అంటే నాకు దావోస్లో చలి పడుతుంది వెళ్ళలేదు అని చెప్తాడు. కానీ అసలు ఒక్క పరిశ్రమ, అసలు ఒక్క మినిస్టర్ కూడా నేను 1978 నుంచి రాజకీయాలు చూస్తున్నా. ఈ 4.5 సంవత్సరాల్లో ఏ శాఖకి ఏ మినిస్టర్ కూడా ఇంతవరకు నాకే తెలియదు. ఇంకా ప్రజలకి ఏం తెలిసింది? జగన్ ఏంటంటే వన్ మెన్ ఆర్మీ, ఎవడో మాట్లాడకూడదు. ఎవరు మాట్లాడాలి అంటే సకల శాఖ మంత్రి సజ్జలు ఉన్నాడు. అతనే మొత్తం ముఖ్యమంత్రి కాడి నుంచి కింద స్థాయి వరకు ఏ ఇష్యూ జరిగినా అతనే మాట్లాడతాడు. మరి అతను ప్రభుత్వ సలహాదారుడుగా నియమిస్తే మరి అతను ఒక సీఎం కాదు పిఎం లెవెల్లో ఫీల్ అయిపోతున్నాడు. అతనికి మరి మన రాజ్యాంగం ఏంటో నాకు కూడా అర్థం కావట్లేదు. మరి అతను మాట్లాడేది ఏంటో, వీళ్ళు ఎన్నికైన వాళ్ళే మేలకొని ఇంట్లో దొరుకుతారు, ఇతను మాట్లాడతాడు. ఈయనేమో ఇంతవరకు 4.5 సంవత్సరాల్లో ఒక్క ప్రజాస్వామ్యం మీద స్పందించాల. కరోనా టైంలో ఇక్కడ బోర్డర్లో ఆపేశారు. వీళ్ళిద్దరూ మంచి మిత్రులేగా కేసీఆర్ జగన్. ఇప్పుడు ఎందుకని రానిలా 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానికి హైదరాబాద్ ఆపేస్తే జగన్ ఎందుకు క్వశ్చన్ చేయాల? విభజన హామీలు ఉన్నాయి, 1,00,000 కోట్లు రావాలి ఏపీకి. ఆయన ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తాడు, కేసులు పెడతాడు, లోపలేస్తాడు. మనం చూసాం కదా చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అసలు ఏమి లేని దాన్ని ఏదో జరిగినట్టు సిఐడి వాళ్ళు క్రియేట్ చేసి 53 రోజులు జైల్లో పెట్టారు. ఆ ఫలితం రేపు వాళ్ళ నాయకులు వాళ్ళు తప్పక అనుభవిస్తారు. ఇప్పుడు కేసీఆర్ కూడా ఇట్లాగా అహంకారం పోతే ఇప్పుడు అనుభవిస్తున్నాడు కదా, అట్లాగా అంతకన్నా 1000 రెట్లు జగన్ అనుభవిస్తాడు. అది